హలో, నేను డాక్టర్ హరీష్ తినేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. స్వామి ఏ శరణమయ్యప్ప. ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది, మన చుట్టూ అన్నీ ఉన్నా కొంతమంది కొన్ని చెయ్యలేరు. ఎంత ట్రై చేసినా అన్నీ ఉన్నాయి, సోర్సెస్ ఉన్నాయి, రిసోర్స్ ఉన్నాయి, తెలివి ఉంది, చేయగలిగిన కెపాసిటీ ఉంది, స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది. అయినా కొంతమంది చేయలేకపోతూ ఉంటారు. ఏంటో తెలియట్లేదంటే అన్నీ ఉన్నాయి కానీ నా ఎనర్జీ అంత పర్ఫెక్ట్గా లేదు, నేను చెయ్యలేకపోతున్నాను అనే ఆలోచనలో ఉంటారు. ఇలాంటి వాళ్ళు మన కొంతమంది కమెంట్లు కూడా పెట్టారు యాక్చువల్గా. సో అందుకని ఒకవేళ గనక మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉండి వేర్ ఐ హ్యావ్ టాలెంట్, నాకు తెలుసు నేను చేయగలనని కానీ చెయ్యలేకపోతున్నాను అనేది ఉంటే కొన్ని క్యారెక్టరైజేషన్స్ చెప్తాను. ఇవి ఎక్కువ ఉన్నాయేమో చూసుకోండి. ఇవి గనక ఎక్కువగా ఉంటే మీలో టాలెంట్ ఉన్నప్పటికీ అది షైన్ కాదు, డైమండ్ మట్టిలో ఉండిపోయినట్టు, లేకపోతే లోపల ఉంది టాలెంట్ కానీ బయటకు రానట్టుగా ఉంటుంది. ఓకే, నివురు కప్పిన నిప్పులాగా మీలో ఆ స్ట్రెంగ్త్ ఉంది కానీ కవరప్ అయిపోయింది, అలా ఉంటుందేమో. ఈ పాయింట్స్ ఉన్నాయి చూసుకోండి. నంబర్ 1, నిండైన భోజనం. కడుపు నిండా ఎప్పుడైతే తినేస్తూ ఉంటారో మీరు అనుకున్న పని మీరు చేయలేరు. నిండైన భోజనం ఎప్పుడైతే చేస్తున్నారో మీరు స్లోగా చూస్తారు కదా, స్లోగా మీ బాడీ డల్ అయిపోతుంది. తినాలిరా, బాగా తినాలి, ఈ వయసులో తిను తిను అని చెప్తున్నాడంటే అది మీ ఆరోగ్యాన్ని, మిమ్మల్ని వెనక్కి గుంజేస్తుంది. నిండైన భోజనం ఎప్పటికీ మంచిది కాదు, యూత్లో అసలు మంచిది కాదు. యూత్లో ఉన్న పిల్లలు బాగా తినాలి బాగా తినాలని ఎక్కువ పెట్టేస్తారు తల్లిదండ్రులు. నో, యూత్లో ఉండగా ఇంకా 2 పిడికెళ్ళు తినగలవు అన్నప్పుడే ఆపాలి. అప్పుడే నీలో ఉండే ఆ మాయ జడముగా మారి నిన్ను పట్టి వెనక్కి లాగదు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అనుకుంటున్నారు అన్నీ, చెయ్యలేకపోతున్నారు అంటే ఫస్ట్ ఫుడ్ కట్ చేయండి. ఫస్ట్ నిండైన భోజనాన్ని కట్ చేయండి. నింపేసుకోవద్దు, ఇది సంచి కాదు, ఇది నింపేసుకుంటే వచ్చే సంచి కాదు. కొంతమంది పెట్రోల్ పోయించి బండిని ఊపి, ట్యాంక్ ఫుల్ అయినా ఆటో స్టాప్ అయినా కూడా బండిని ఊపి ఊపి పెట్రోల్ పోస్తారు చూడు, అలా కొంతమంది లోపలికి కుక్కుతూ ఉంటారు ఎంత తిన్నా. ఎప్పుడూ అది మంచిది కాదు. అనారోగ్యానికి అతిగా తినడమే, నిండైన భోజనమే కారణమవుతుంది. కొంతమందికి అనారోగ్యం శారీరక రూపంలో, కొంతమందికి అనారోగ్యం మానసిక దౌర్బల్య రూపంలో వస్తుంది. అంటే వాళ్ళకు బలం ఉండదు, ఇంకా తినేస్తున్నాం బాగా బలం ఉండాలి కదా అనుకుంటాం కానీ బలం ఉండదు, అలా కూర్చుండిపోతాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, మిమ్మల్ని నిండైన భోజనం చేయకూడదు. 2, అతి చెలిమి అంటారు ఆర్ ఫ్రెండ్షిప్. నాకు చాలామంది ఫ్రెండ్స్ అండి, నాకు మస్తు మంది ఫ్రెండ్స్ అండి అన్నారా, వాడు ఏ పని అకంప్లిష్ చేయలేడు, లైఫ్లో ఉంటాడంతే. అలా అందరు ఫ్రెండ్స్ చాలా గొప్పవాళ్ళుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అతి ఫ్రెండ్షిప్, టూ మచ్, టూ మెనీ ఫ్రెండ్స్ ఆర్ డేంజరస్. సినిమాల్లో మాత్రమే ఆర్ ఫేస్బుక్లోనో వాటిల్లో మాత్రమే ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎక్కువ ఉండాలి. రియల్ లైఫ్లో ఎంత తక్కువ మంది, ఎంత క్వాలిటీ ఫ్రెండ్స్ ఉంటే అంత నయం. అతి చెలిమి చాలా 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 డేంజరస్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, స్త్రీలోలత్వము అంటారు. అబ్బాయి అయితే అమ్మాయికి, అమ్మాయి అయితే అబ్బాయికి. ఓకే, స్త్రీ ఆర్ పురుష లోలత్వం, ఇది ఎక్కువ ఉన్నవాడికి, ఆపోజిట్ జెండర్ మీద అట్రాక్షన్ ఉన్నవాడికి అన్నీ ఉంటాయి. టాలెంట్ ఉంటుంది, మంచి హెయిర్ స్టైల్ ఉంటుంది, మంచి కలర్ ఉంటుంది, మంచి మంచి ఇంట్లో ఫ్యామిలీ స్ట్రక్చర్ బాగుంటుంది, అయినా ఏమీ సాధించలేడు, ఊహాగానాల్లో బ్రతికేస్తుంటాడు. ఆపోజిట్ జెండర్ మీద అట్రాక్షన్ అస్సలు మంచిది కాదు. పిల్లలందరూ, యూత్ ఎవరు వింటున్నారో నేను చెప్పే మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఒక స్టేజ్లో మీరు వద్దన్నా వెంటబడి పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి చేసే వయసు వచ్చేదాకా పెళ్లి గురించి ఆలోచించో, ఆపోజిట్ జెండర్ గురించి ఆలోచించో, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎప్పుడైనా సరదా అంటే ఓకే కానీ టైం వేస్ట్ చేయొద్దు, నిజంగా మీ జీవితాన్ని తినేస్తుంది. కాబట్టి ఒక స్టేజ్ వచ్చేదాకా బ్రహ్మచర్యం ఫాలో అయ్యి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఖచ్చితంగా బ్రహ్మచర్యం ఫాలో అయ్యి మీ గోల్ వైపుగా అడుగులు వేయండి. ఎందుకంటే ఎంత వేస్ట్ గాడికైనా సరే పెళ్ళి, ఆపోజిట్ జెండరు, జంతువులకు కూడా ఆపోజిట్ జెండర్ అవసరం పడుతుంది. అది ఒక స్టేజ్లో అందంగా చేసుకుంటే బాగుంటుంది. జీవితంలో అన్నీ ఉంటాయి, దాన్ని ఎంత అందంగా మనం తయారు చేసుకుంటాము అన్నది మనుషుల యొక్క క్వాలిటీ. మనుషులు ఏం చేయాలంటే
ఎవడి మీద పడితే వాడి మీద పడిపోను నేను, నాకు ఎవరి మీద ఆశ పడితే వాడి మీద వెంట పడిపోను నేను మనిషిని. నిజంగా అలాంటి ఆశలు వస్తే దానికి ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఉంది అని తెలుసుకోవడం మనిషి యొక్క క్వాలిటీ. కానీ ఆపోజిట్ జెండర్ కనిపించింది, స్త్రీ కనిపించింది వెంటబడతా, ఎవడన్నా పురుషుడు అబ్బా నువ్వు ఎంత అందంగా ఉన్నావు అంటే పడిపోతా, ఇలా ఉండకండి. అది మిమ్మల్ని ఎంత టాలెంట్ ఉన్నా వెనక్కి గుంజేస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విద్యని చదివినంత వరకే గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే పాండిత్యము ఎక్కువైన పాండిత్యము గల మదం వచ్చేస్తుంది. నాకన్నీ తెలుసు, నాకు తెలిసినన్ని విషయాలు ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు అనే ఒక పాండిత్య మదం మన ఒంట్లోకి వస్తే చదువు పుస్తకాల్లోనో పేపర్లోనో మన నాలెడ్జ్ ఉపయోగపడడానికి ఉంటే చాలా బాగుంటుంది. ఆ మదము తలకెక్కినప్పుడు నాకన్నీ తెలుసురా నువ్వేంటి అనే దానిలోకి వచ్చేస్తారు. కాబట్టి ఎప్పుడూ పాండిత్య మదం పనికిరాదు, అది మనని అస్సలు ఎదగనివ్వదు. నెక్స్ట్ కులము ప్రాంతము, నా వాళ్ళు వీళ్ళే నా వాళ్ళు, మిగతా వాళ్ళు నా వాళ్ళు కాదు అనే ఒక మదం గనక మనలోకి వస్తే చాలా చాలా దారుణాలు జరుగుతాయి. మనకి తెలియకుండానే మన జీవితం అంతమైపోతుంది. అందుకని అన్నీ ఉన్నా ఏమీ చేయలేకపోతున్నాము అంటే నీ వాళ్ళెవరో అని గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నావు. చాలా చాలా డేంజరస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రూపము. మన అందాన్ని చూసి లేదా మన పొజిషన్ని చూసి మన అందాన్ని చూసుకుని నేను ఇంత బాగుంటాను, నేను ఇట్లా, నా ముందు వీళ్ళెంతరా అని ఉన్నవాడు ఎప్పటికీ నాశనం అయిపోతాడు. వాడికి టాలెంట్ ఉన్నా, తెలివి ఉన్నా, వాడికి బుద్ధి ఉన్నా, ఏమున్నా సరే. ఓకే, డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి, రూపము యొక్క మదము మన శరీరంలోకి రానివ్వద్దు. నెక్స్ట్ మనకి కొలువు అంటే ఉన్న పొజిషన్ యొక్క మదం. నేను ఈ కాలనీకి ప్రెసిడెంట్, నేను ఇక్కడ ఈ ఏరియాలో ఇట్లా, నేను కంపెనీకి CEO, నేను బాస్, నేను ఇంట్లో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఈ టైప్లో ఎప్పుడైతే నీకు మదం వస్తుందో యూ విల్ లూజ్, ఓడిపోతారు. ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. నెవర్ ఎవర్ ఆ ఉన్న మదాన్ని మన తలలోకి ఎక్కించుకోవద్దు. రూపము యొక్క మదము, కులము యొక్క మదము, నీకున్న కొలువు యొక్క మదము, అంటే ఉద్యోగము రీత్యా వచ్చిన ఒక పొజిషన్ని మనం ఎప్పుడూ కూడా దాన్ని నెత్తి మీద ఎక్కించుకుని డ్యామేజ్ చేసుకోకూడదు. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి యవ్వన మదము. యూత్లో ఉండగా ఒక టైప్ ఆఫ్ నాకన్నీ తెలుసు అనే ఒక పొగరు వస్తుంది. యూత్లో ఉన్నప్పుడు నాకు తెలుసు, ఐ హ్యావ్ రెడ్ సో మెనీ థింగ్స్, ఐ నో సో మెనీ థింగ్స్. నాకు తెలిసినట్టుగా అమ్మా నాన్నకి ఏం తెలుసు, మా అమ్మ నాన్న నీకేం తెలిసే, నువ్వు పక్కన జరుగు, నీకేం తెలిసే, నువ్వు ఇంట్లోనే ఉంటావు, నీకేం తెలుసు అని ఎంతోమంది పిల్లలు ఈ రోజుల్లో అంటున్నారు. తప్పు. యవ్వన మదం ఎప్పుడూ రాకూడదు. ఒకసారి ఆ ఏజ్లో నాకు అన్నీ తెలిసిపోయాయి అనే పొగరు వస్తే మీరు లైఫ్లో ఏమీ తెలుసుకోకుండా ఆగిపోతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికీ లర్నింగ్ నేర్చుకోవాలి ఉండాలి. కానీ నేర్చుకున్న నా అంత గొప్పగా ఎవరు నేర్చుకోలేదు అని ఎప్పుడూ అనకూడదు. ఒక 100 వీడియోలు నావి చూస్తారేమో, 101వ వీడియో నేను బోర్ కొట్టేస్తాను మీకు. నేను బోర్ కొట్టాక ఇంకోడెవడో వస్తాడు నాకంటే బాగా చెప్పేవాడు, వాడి 100 వీడియోలు చూశాక వాడు బోర్ కొట్టాడు. మీకు ఇంకా నాలెడ్జ్ వస్తూనే ఉందిరా బాబు. ఇది నెవర్ ఎండింగ్ అన్నది రియలైజ్ అవ్వాలి. అందుకని యవ్వనంలో ఉంటే ఆ బలము చూసుకునో, ఆ యూత్లో ఉండే మీ బాడీ యొక్క అందాన్ని చూసుకునో మీరు ఎప్పుడూ గర్వపడకూడదు, ఎప్పుడూ ఆ మదం తలకెక్కకూడదు. అలా ఉంటే ఒక్కసారి తలకి రాగానే మీకు అన్నీ ఉంటాయి, లైఫ్లో కావాల్సినవన్నీ ఉన్నా ఏదీ చేసుకోకుండా డౌన్ఫాల్ అయిపోతుంది లైఫ్లో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా మన లైఫ్ని మనం మార్చుకోవాలి అనుకుంటే ఇవి రాకుండా చూసుకుంటే, ఇవి గనక లేకుండా చూసుకుంటే తెలియకుండానే ఏదో బరువు దిగిపోయి రాకెట్ ఆకాశంలోకి ఎదిగినట్టుగా ఎదుగుతారు. రాకెట్ ఎలా వెళ్తుందో తెలుసు కదా, అన్ని బరువు దించుకుంటూ వెళ్తుంది. అలా మీ లోపల ఉండే ఆపే శక్తులన్నింటినీ పక్కన జరిపితే యూ విల్ గ్రో యాజ్ అ రాకెట్ అండ్ మీ జీవితం కూడా మారుతుంది. సో ఇలాంటి మదము మీ తల మీదకి రాకుండా చూసుకోగలిగితే, పిల్లలు ముఖ్యంగా ఇలాంటివి రాకుండా చూసుకోగలిగితే లైఫ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను చెప్పింది ఆలోచిస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఫాలో అయితే మాత్రం మీ లైఫ్ విల్ బి మచ్ మోర్ బ్యూటిఫుల్ అన్న నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ ఓపికగా విన్నందుకు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. స్వామి ఏ శరణమయ్యప్ప. థ్యాంక్ యూ సో మచ్.